హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శామ్ స్టాక్. ఇప్పుడున్న సీజన్లో బీర్లు దొరకట్లేదు కదా, మన ఇంట్లోనే మంచి చిల్లుగా బీర్ ఎట్లా తయారు చేసుకోవచ్చు చూపిద్దాం ఒకసారి. రెగ్యులర్గా వాడే యాపీ ఫీజ్ ఉంటుంది కదా, యాపీ ఫీజ్ని తీసుకోవాలి. చిన్న మన క్వాంటిటీ ఎంత కావాలంటే అంత చిల్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. బయటికి తీసుకున్నాక ఒక 2 గ్లాసుల్లో షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకున్నాక మన స్పిర్నాఫ్ కానీ ఏదైతే అది మీ బ్రాండ్ ఏదైతే కొంచెం వేసుకోవాలి. జస్ట్ 1 పెగ్కి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఐస్ క్యూబ్ చేసుకుంటాం. ఇంకా చిల్డ్ ఉండడానికి మన బీర్ టేస్ట్ కావాలంటే కంపల్సరీ ఇట్లా చేసుకోవాలి. ఎంత కూలింగ్ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. కూలింగ్ కొంచెం తగినా సరే మళ్ళీ లిక్కర్ స్మెల్ వస్తుంది. ఒక లెమన్ తీసుకోవాలి, 3-4 డ్రాప్స్ వేయాలంటే ఒక చిన్న దేంట్లో ఒక హాఫ్ వేసుకోవాలి. ఎక్కువ వేసినా సరే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. లెమన్ 2-3 డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఇంట్లో ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ద బెస్ట్ టేస్ట్ ఉంటుంది. ఇది డిసప్పాయింట్ అయితే ఎవరు మీరు. నెక్స్ట్ కొంచెం సాల్ట్, చిన్న టేబుల్ స్పూన్, ఎక్కువ సాల్ట్ ఎక్కువ అయిపోద్ది. లైట్గా తీసుకొని లైట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి సాల్ట్ అంతా. దట్స్ చిల్డ్ బీర్ రెడీ. చేసి మీరు కూడా చేయాలనుకుంటే ఇదే రెసిపీలో ట్రై చేసుకోండి, చాలా బాగుంది. మన ఇండియా మొత్తానికి లైట్ బీర్ లేకుండా చాలా ఇబ్బంది అయిపోయింది. యాపీ ఫీజ్తో మనం బీర్ తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.